మైదాన ప్రాంతాల్లో ఉన్న సమస్యలే గిరిజన ప్రాంతాల్లోనూ ఉన్నాయి. అయితే గిరిజనుల భూముల రక్షణ కోసం కొన్ని ప్రత్యేక చట్టాలున్నాయి. అందులో ఎల్టీఆర్ చట్టం ఒకటి. ఈ చట్టం ద్వారా గిరిజన భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవచ్చు. అయితే చట్టాలపై పెద్దగా అవగాహన లేకపోవడంతో గిరిజనులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో 2006లో గిరి న్యాయం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. పైలట్ ప్రాజెక్టు కింద ఉట్నూరు, ఏటూరు నాగారం, భద్రాచలం ఈ 3 ఏజెన్సీ ప్రాంతాల్లో 8 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా అక్కడ జరిగిన ప్రయత్నాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గిరిజన ప్రాంతంలో కూడా గిరిజనులకి మేలు జరగాలంటే వారికి న్యాయ సహాయం అందాలి. న్యాయ సహాయం అందితేనే వారి భూ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో అదే 2006 సంవత్సర కాలంలో 2005-2006 సంవత్సర కాలంలో గిరి న్యాయం అనే ఒక పథకాన్ని అమలు చేయడం జరిగింది. 3 జిల్లాలలో ఉట్నూరు ఏజెన్సీలో, ఏటునాగారం ఏజెన్సీలో, భద్రాచలం ఏజెన్సీలో ఈ 3 ఉమ్మడి తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అప్పటి ఎంపీ రాజ్యసభ జయరాం రమేష్ గారి నిధుల నుంచి వారి ఎంపీ ల్యాండ్స్ డబ్బుల నుంచి గిరి ప్రగతి అనే ఒక పథకం అమలు జరిగింది సెర్పు సహాయంతో. అదే పథకంలో భాగంగా గిరి న్యాయం పేరుతోటి గిరిజనుల యొక్క భూ సమస్యల పరిష్కారానికి ఒక వినూత్నమైన పైలట్ ప్రాజెక్టు ఈ 3 ఏజెన్సీ ప్రాంతంలోని 8 మండలాల్లో నిర్వహించడం జరిగింది. అక్కడ జరిగిన 2-3 ప్రయత్నాలు ఏంటంటే, ఒకటి లా విద్యార్థుల ద్వారా ఏజెన్సీ కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేపించి ఎక్కడెక్కడ అప్పీల్కి వెళ్ళాలో వాటిని గిరిజనుల తరపున అప్పీల్ వేయించటం. ఎక్కడైతే ఇప్పుడు కొత్తగా ఎల్టీఆర్ కేసులు పెట్టాలో లా విద్యార్థుల సహాయంతో వారి తరపున గిరిజనుల తరపున ఎల్టీఆర్ కేసుల మీద ఒక పోరాటం చేసే ప్రయత్నం జరిగింది. ఇక ప్రతి గిరిజన పల్లెలో అక్కడ గిరిజన కుటుంబం నుంచే 2-3 వ్యక్తుల్ని కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్గా తీసుకొని వారికి భూ రికార్డుల మీద శిక్షణ ఇచ్చి వారి ద్వారా వాళ్ళ గ్రామంలో ఉన్న భూములన్నిటినీ ఇన్వెంటరీ చేయించి ఎక్కడ ఏ భూమి ఉంది, ఎవరిది ఆ భూమి, ఎవరి ఆధీనంలో ఉంది, దానికి ఏమైనా సమస్య ఉందా, రికార్డులు ఏం చెప్తున్నాయి, ఎల్టీఆర్ కేసులు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి ఒక పూర్తి అధ్యయనం చేపించి అందులో వచ్చిన అంశాల పరిష్కారం కోసం ఈ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్గా పనిచేసిన వాళ్ళ నుంచే కొంతమందిని పారాలీగల్గా తయారు చేసి వాళ్ళ ద్వారా భూతగాదాల పరిష్కారానికి ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. ఆ పథకంలో భాగంగానే మొట్టమొదటి భూ సమస్య పరిష్కారం అయింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ నుంచి మంకుబాయ్ అనే ఒక మహిళ తన 18 ఎకరాల వివాదం 40 ఏళ్లుగా నడుస్తున్న వివాదానికి ఈ పథకంలో అంతర్భాగంగా ఒక పరిష్కారం చూపడానికి అవకాశం ఏర్పడింది. ఆమెకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళా దినోత్సవం రోజున అవార్డు వచ్చింది. ఆమె గురించి చాలా పత్రికలు రాశాయి. ఆమెకి ఆ భూమి దక్కడానికి కారణం ఏదైతే పథకం ఉందో అదే గిరి న్యాయం పథకం. అలాంటి గిరి న్యాయం పథకం ప్రతి గిరిజన పల్లెలో ఉండాలి అని ఇప్పుడు మనం అందరం ఆలోచన చేయాలి. ఏదైతే పథకం 18 ఎకరాల భూమిని ఆ మహిళకు అప్పచెప్పిందో, ఆ తర్వాత ఎంతోమంది గిరిజనులకు సహాయకారిగా నిలబడిందో, గిరిజనులనే అందులో సభ్యులుగా చేసుకొని వారినే పారాలీగల్గా వాళ్ళనే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్గా తయారు చేసి వాళ్ళ ద్వారా సమస్యల పరిష్కారానికి ఏదైతే కృషి జరిగిందో అది కొనసాగాలి. అలాంటి పథకాన్ని కనుక మనం కొనసాగలిగినట్లయితే గిరిజన రైతులకి ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో వీరి ద్వారా పరిష్కారం చేయించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన మనం మళ్ళీ చేయాలి. ప్రభుత్వాలు ఆ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది.